ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణకు కొన్ని చెప్తా ఉన్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సినే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010లో, అంటే అప్పుడు కూడా పిఎస్సినే వెలికి తీస్తుంది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగము లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటిది మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా ప్రజలిచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈ రోజు నేను చెప్పినట్టన్ని రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుని రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి
సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం, ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటామో దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్ గా, మీ యొక్క టీం లీడర్ గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పెట్టిన విజన్ 2047, ఆ రోజు విజన్ అంటే నవ్వారు, ఇప్పుడు నవ్వేవాళ్ళు లేరు. ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈయన విజన్ మాట్లాడుతున్నాడు, 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు అన్ని కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు వెళ్ళి 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 గాని, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు ఒక క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది.